హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి కరెక్ట్గా 2 సంవత్సరాలు అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది అన్నట్టు లెక్క. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వ రథసారథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిన ఘనత ఏంటి? ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? రియల్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, అనుభయాసుడిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయందే క్రియాశీలక పాత్ర. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి 2 కారణాలైతే ఆ 2 కారణాన్ని బలంగా ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒప్పుకొని తీరాలి. అందుకనే అధికారం రాగానే మరొక మాట లేకుండా రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి చేయడానికి అధిష్టానం ఒప్పుకుంది. అనేక మంది సీనియర్స్ కాదు అని చెప్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల మద్దతు కూడా రేవంత్ రెడ్డికే ఉంది. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చేసిన కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది వాస్తవం. అది అధిష్టానం కూడా గుర్తించింది. సో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పార్టీ మీద, ప్రభుత్వం మీద తన గ్రిప్పుని తను చాటుకోగలిగాడు. చాలామంది చాలా రకాల అనుమానాలు క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తట్టుకొని రేవంత్ రెడ్డి గారు సజావుగా కాంగ్రెస్ ప్రభుత్వం నడపగలడా? కాంగ్రెస్ అంటేనే వర్గాలు, కాంగ్రెస్ అంటేనే కుమ్ములాట్లు, వాళ్ళే తిట్టుకుంటారు, అలాంటిది వాళ్ళందరినీ కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపగలడా అని చాలామంది అనుమానం పడ్డారు. కానీ నిజంగా 2 సంవత్సరాల కాలంలో తనదైన మార్కు వేసుకుంటూ నెగిటివ్ అయినా రేవంత్ రెడ్డిదే, పాజిటివ్ అయినా రేవంత్ రెడ్డిదే అనిపించుకునేలా ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపగలుగుతున్నాడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. పైగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిజానికి వాళ్ళు ఆశించింది ఇంకెక్కువ, కానీ ఆశించినంత గెలవపోయిన 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ 1 స్థానం కూడా గెలవలేదు కాబట్టి ఆ మేరకు కాంగ్రెస్ తన ఘనతని చాటుకున్నట్టే లెక్క. కాకపోతే బీజేపీ 8 స్థానాలు గెలిచింది. అది కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్. బీజేపీని గెలవకుండా అడ్డుకోవాలి, కానీ అడ్డుకోవడంలో పొరపాటు జరిగింది. తర్వాత 2 చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ 2 స్థానాలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోవటం వల్ల వచ్చినటువంటి 2 ఉప ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంటు, జూబ్లీహిల్స్. ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రేవంత్ రెడ్డి తన మార్కును వేసుకున్నాడు. సహజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది అనేటువంటి ప్రచారం వచ్చినప్పటికీ కూడా ఈ 2 ఉప ఎన్నికలు గెలవటం ద్వారా తన ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడు. ముందు పాజిటివ్స్ మాట్లాడుకుందాం, తర్వాత నెగిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజల ఆశగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఇవ్వటం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం కావచ్చు. నిజంగా ఇందిరమ్మ ఇల్లు రేవంత్ రెడ్డికి చాలా ప్లస్ అయింది, రేషన్ కార్డు కూడా చాలా ప్లస్ అయింది. గతంలో డబుల్ బెడ్రూమ్ అని చెప్పిన కేసీఆర్ ఇవ్వటంలో నిర్లక్ష్యం జరిగింది, కానీ ఈసారి కొద్దిగా ఇందిరమ్మ ఇల్లు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఇస్తుందనేటువంటి పేరుని రేవంత్ రెడ్డి మూటగట్టుకున్నారు. తర్వాత చాలా ఇళ్లకు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఇవ్వటం, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం, ఫ్రీ బస్ ఇవ్వటం, అంతకుమించి సన్న బియ్యం ఇవ్వటం, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సప్లై చేయటం, ఇది కొంత రేవంత్ రెడ్డికి పాజిటివ్స్ ఏర్పరచడానికి కారణాలయ్యాయి. భారీ వ్యతిరేకతని తక్కువ కాలంలోనే మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి గారు, పరిపాలన చేతగా ఉండేది ఈయనకి అనిపించుకున్న రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఇవ్వటం ఫలితంగా మళ్ళా నెగిటివ్ని కొంత పాజిటివ్గా మార్చుకునే ప్రయత్నం చేయగలిగాడు. ఇక నెగిటివ్స్ చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. పాలన చేత కావట్లేదని, తన మాటల్లోనే తన చేతగాని తనాన్ని బయట పెట్టుకుంటున్నాడని. ఎందుకంటే గతంలో 1-2 కామెంట్స్ రేవంత్ రెడ్డి, నేను అప్పులు అడిగేటని పోతే ఎవడు రానివ్వట్లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, పైగా చెప్పులు ఎత్తుకుపోవడానికి వచ్చిన దొంగలేక చూస్తున్నారు అని ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి మాట్లాడటం కావచ్చు. ఏదైనా పథకం గురించి అడిగితే డబ్బులు లేవు నేనేం చేయాలని ఓపెన్గా చెప్పడం కావచ్చు. ప్రధానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి రూరల్ తెలంగాణ కారణం. అర్బన్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏమీ లేదు పెద్దగా. హైదరాబాదులో ఒక సింగిల్ సీటు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు బై ఎలక్షన్లో గెలవటం వేరు, రియల్ టైం ఎలక్షన్స్లో 2023 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో 1 సీటు కూడా గెలవలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవడానికి ఉన్నటువంటి కారణం రూరల్ తెలంగాణ అంటే ప్రధానంగా రైతాంగం రేవంత్ రెడ్డికి ఓటు వేయటానికి ఉన్న కారణం రుణమాఫీ 2 లక్షలు చేస్తానని, రైతు భరోసా 15,000 ఇస్తానని, తర్వాత 500 రూపాయలు వడ్ల బోనస్ ఇస్తానని, ఇలాంటి అనేక హామీలు. అందులో వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తానని హామీలు ఇచ్చాడు. తర్వాత ప్రతి మహిళకు
నెలకి 2,500 పెన్షన్ రూపంలో ఇస్తాను, ప్రతి మహిళకి ఇస్తాను అని చెప్పేసి కూడా హామీ ఇచ్చాడు. పెన్షన్లు పెంచుతానని కూడా హామీ ఇచ్చాడు. ఈ అన్ని హామీలను నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఉదాహరణకి రుణమాఫీ చేశాడు కదా అని కొంతమంది వాదించవచ్చు. రుణమాఫీ అయిన వాళ్ళు నిజమే, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల లోపు లోన్లు తీసుకున్న వాళ్ళకి అయిన మాట వాస్తవం. ఎవరైనా కొద్దిమంది టెక్నికల్గా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. వాళ్ళని కూడా మళ్ళీ సెకండ్ టైం చేసామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది, కనుక్కొని మరీ చేసామనేది. సరే, అయినా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ 2 లక్షలకి పైగా రుణాలు ఉన్న వాళ్ళు ఆ పైనున్న రుణాలు కట్టుకుంటే 2 లక్షలు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మంత్రో ఎమ్మెల్యేనో చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి నిజానికి పెట్టుబడి పెట్టే టైంలో పైనున్న డబ్బులు కడితే 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడమే ఒక పెద్ద ఏమనాలి, అలా చెప్పకూడదు నిజానికి ఒక ముఖ్యమంత్రి. ఎందుకంటే రైతు దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడి పెట్టే టైంలో. కానీ చెప్పినప్పుడు రైతులు ఏం ఆలోచించారు, రుణమాఫీ కావాలంటే పైన కట్టాలి. ఎగ్జాంపుల్ 3 లక్షల రుణం ఉంది బ్యాంకులో, వాళ్ళ రుణమాఫీ కావాలంటే పైన 1 లక్ష కడితే 2 లక్షలు గవర్నమెంట్ చేసింది. కాబట్టి 1 లక్ష కడితే 2 లక్షలు మాఫీ వస్తుంది కదా అని 1 లక్ష లేకపోయినా సరే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీకి తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు రుణమాఫీ పైన వడ్డీని పైన ఉన్న అప్పుని కట్టారు. నిజానికి రైతు అనుకున్నది ఏంది, ఆ పైన 1 లక్ష రూపాయలు కట్టేస్తే 2 లక్షలు గవర్నమెంట్ చేసేస్తే మొత్తం రుణం ఎగిరిపోయింది బ్యాంకులో. మళ్ళీ కొత్త లోన్ తీసుకోవచ్చు, 1 లక్షన్నర 2 లక్షలు ఎంతో కొంత కొత్త లోన్ తీసుకోవచ్చు. ఆ కొత్త లోన్ తీసుకున్న అప్పు తీర్చేస్తే ఇంకా కొంత డబ్బు తనకే మిగిలిద్ది, పాత రుణం కూడా మాఫీ అయినట్టు ఉంటుంది, నాకు లాభం జరిగింది కానీ రైతు ఆశించాడు. కానీ జరిగింది ఏంది, రియాలిటీలో ఆ పైన డబ్బు కట్టాడు, మిగతా 2 లక్షలు మాఫీ కాలేదు. పైగా 2 లక్షలకి బ్యాంకులో వడ్డీ పెరుగుతూనే ఉంది. బయట వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర తీసుకున్న అప్పు ఏదైతే ఉందో అది వడ్డీతో సహా పాపం పెరుగుతూ ఉంది. నిజానికి ఆ 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేసి ఉంటే కొత్త లోన్ తీసుకొని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర తీసుకున్న అప్పుని రైతు తీర్చేసేవాడు. కానీ రుణమాఫీ కాకపోవటం ఫలితంగా బ్యాంకులో కొత్త లోన్ తీసుకోవటము లేదు, బయట తీసుకున్న అప్పు తీర్చడము లేదు. బ్యాంక్ అప్పు లాగానే ఉంది, బయట అప్పు లాగానే ఉంది. బ్యాంక్ అప్పుకి వడ్డీ పెరుగుతుంది, బయట వడ్డీ అయితే పాపం పెరిగిపోతూ ఉంది. చివరికి రైతు అప్పులు బారై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రైతుకి మంచి చేయకపోగా చెడు జరిగింది రైతు రుణమాఫీ వల్ల. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు 1 లక్ష రుణమాఫీ చేస్తానని ఎంతన్నా ఉన్నాయండి తన ఇస్తానన్న 1 లక్ష ఇచ్చేశాడు. నిజానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి అలానే చేసిద్దని అనుకున్నారు జనం, కానీ అలా జరగలేదు. పైగా ఇక కాంగ్రెస్ నాయకులు చెప్పొచ్చు, గతంలో కేసీఆర్ రుణమాఫీ అన్నాడు చేశాడని. కేసీఆర్ చేయలేదని నీ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళా కేసీఆర్ పేరు చెప్పడం ఎంతవరకు కరెక్టు? కేసీఆర్ని కాదనే కదా మీకు అధికారం ఇచ్చింది, మళ్ళీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, ఇది కరెక్ట్ కాదు. తర్వాత రైతు భరోసా విషయానికి వస్తే 15,000 ఇస్తామన్నారు, డబ్బులు లేవు సాధ్యం కాదు, 12,000 ఇస్తామన్నారు. ఆ ఇచ్చే 12,000 అన్నా సరిగా ఇచ్చారంటే ఇప్పటికి ఒక్కసారే ఏమో సరిగా పడిందేమో, అంతకుమించి పల్లె. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కసారే రైతు భరోసా సరిగా పడింది, అది కూడా రైతులకు మాత్రమే. రైతు కూలీలకి పడలేదు, కౌలు రైతులకు పడలేదు, కేవలం రైతులకు మాత్రమే ఒక్క దఫా రైతు భరోసా పడింది. ఇక బోనసులు అంటారా, కేవలం సన్నాలకే పరిమితం చేశారు. పంట కొనుగోలు విషయంలో కూడా మిల్లల కోత ఎక్కువగా కనపడతా ఉంది, పంట కొనుగోలులో ఆలస్యం కనపడతా ఉంది. ఏ రైతాంగం అయితే నెత్తిని పెట్టుకుని రేవంత్ రెడ్డిని గెలిపించిందో, ఏ గ్రామీణ తెలంగాణ అయితే నెత్తిని పెట్టుకుని రేవంత్ రెడ్డిని గెలిపించిందో, అదే గ్రామీణ తెలంగాణ, అదే రైతాంగ తెలంగాణ రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉంది. కాకపోతే ఆ వ్యతిరేకత ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కనపడకపోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీని కాదు అని లోకల్ బాడీలో ఓటు వేయరు. అందులో కొంత డబుల్ బెడ్రూము, రేషన్ కార్డులు, సన్న బియ్యం, అది వ్యతిరేకతను కొంత తగ్గిస్తుంది. కాబట్టి అందులో ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, ఇలాంటి కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంత వ్యతిరేకతని అధిగమించి కొంత కాంగ్రెస్ పార్టీ ఈ లోకల్ ఎన్నికల్లో బయటపడగలుగుతుంది. కానీ మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఇప్పటికిప్పుడు రియల్ ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలా వద్దా అనే ఎలక్షన్స్ కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవటం ఖాయం. మళ్ళీ చెప్తున్నా, అయితే ఇప్పుడున్నది 2028లో ఉంటుందని గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి మార్చుకోవచ్చు. ఒక 6 నెలల క్రితం ఉన్న వ్యతిరేకతకి ఇప్పుడు వ్యతిరేకతకి తేడా వచ్చింది. 6 నెలల క్రితం తీవ్రమైన వ్యతిరేకత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. ఈ 6 నెలల్లో ఆ నెగిటివ్లో కొంత పాజిటివ్ క్రియేట్ అయింది. అంటే నెగిటివ్ కొంచెం తగ్గింది, అంతే మాత్రం నెగిటివ్ పోలే, నెగిటివ్ తగ్గింది. ఆ నెగిటివ్ని ఎన్కాష్ చేసుకోవడానికి బీఆర్ఎస్ కూడా పెద్ద సిద్ధంగా లేకపోవటం బీఆర్ఎస్కు ఉన్న మైనస్. నిజానికి కేసీఆర్ బయటకు రావట్లేదు, కేటీఆరే బయటకు వస్తున్నాడు. కేటీఆర్
సార్ హరీష్ రావు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం తెలంగాణ తిరిగితే ఎలా ఉంటుందో, కానీ ఎక్కువ బాధ్యతలు కేటీఆర్ చూస్తున్నాడు. కేటీఆర్ని ఎందుకో జనం పెద్దగా రిసీవ్ చేసుకోవట్లేదు. కేటీఆర్ ఏమో తన మాస్ అని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎందుకో ప్రజలకి కేటీఆర్ కనెక్ట్ కావట్లేదు. అర్బన్ పీపుల్ గతంలో కేటీఆర్ బాగా కనెక్ట్ అయ్యాడు, కానీ ఇప్పుడు రూరల్కి కనెక్ట్ కావడానికి తన మాస్ అని చెప్పుకోవడానికి కేసీఆర్లా మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎందుకో కావాల్సినంత కనెక్ట్ కేటీఆర్ కాలేకపోతున్నాడు. పైగా సిట్టింగ్ స్థానాలు వరుసగా బీఆర్ఎస్ కోల్పోవటం అంటే కేటీఆర్ నాయకత్వం మీదే ఒక అపనమ్మకం ఏర్పడేలా చేస్తుంది. అది రేవంత్ రెడ్డికి సహజంగానే పాజిటివ్. కానీ పరిపాలనా పరంగా చూసినప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి ఉంది అనుకున్న పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నెగిటివ్ ఇమేజ్ కూడగట్టుకుంటుంది. అందులో హైడ్రా తీసుకొచ్చి చేయాల్సింది చేయలేదు, కానీ చెడ్డ పేరు మాత్రం రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడు అనేటువంటిది వచ్చింది. ఎందుకు అంటే హైడ్రా వచ్చినప్పుడు జనం స్వాగతించారు. అక్కినేని నాగార్జునకి సంబంధించినటువంటి ప్రాజెక్టు, దాని పేరేంటి, మాదాపూర్ దగ్గర ఎన్ కన్వెన్షన్ కూడి చేసినప్పుడు అంటే పెద్దవాళ్ళ దగ్గర హైడ్రా ఉన్నప్పుడు చెరువులు ఆక్రమించి వాళ్ళంతా కబ్జా చేశారనుకున్నప్పుడు జనం దాన్ని యాక్సెప్ట్ చేశారు, తప్పట్టు కొట్టారు. కానీ హైడ్రా సామాన్యుల ఇళ్ళ మీదకి పోయినప్పుడు మాత్రం జనం రివర్స్ అయ్యారు. అంటే బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుంది అనేది ఒకటి వచ్చింది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా మైనస్ అయింది. ఇంకా ఏదో ఒకరిద్దరు పెద్దవాళ్ళే కొట్టారు, తర్వాత సామాన్యుల మీదకి వచ్చారు. రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా నోటీస్ ఇచ్చారు, కానీ ఆ ఇంటిని పడగొట్టలేదు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఎఫ్టీఆర్ పరిధిలో ఉందన్నారు, దాన్ని పడగొట్టలేదు. చాలామంది కాంగ్రెస్ పెద్దల ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు ఇవన్నీ చెరువును ఆక్రమించి కట్టినవే. తర్వాత రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఎంఐఎం అధినేత కాలేజీ కావచ్చు, మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు, ఇవన్నీ ఎఫ్టీఆర్లు బఫర్ జోన్స్లో ఉన్నాయి అన్నారు, వాటిని కూర్చలేదు అనేది అర్బన్ పీపుల్లో ఉన్నటువంటి చాలా కోపం. అంటే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు ఇవన్నీ చెరువులు ఆక్రమించి కడితే వాటి విషయంలో ఎలాంటి చర్య రేవంత్ రెడ్డి తీసుకోలేకపోయాడు. పైగా సామాన్య నీళ్ళ మీదకి బుల్డోజర్ని పంపించాడు అనే ఒక చెడ్డ పేరుని రేవంత్ రెడ్డి మూట కట్టుకున్నాడు. అది హైదరాబాద్ బ్రాండింగ్ కూడా చాలా ఇబ్బంది పడింది. కంపెనీలు, పెట్టుబడులు ఆకర్షించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటి ఒక నానుడు కూడా. పైగా జాబ్ క్యాలెండర్, ఇది కీలకంగా మాట్లాడుకోవాలి యూత్కు సంబంధించి. 2 లక్షల జాబ్ క్యాలెండర్ టైం టు టైం ఇస్తాను అని, అసలు నిజానికి జాబ్ క్యాలెండర్ అంటాం కాదు, ఆల్రెడీ ఎన్నికల ముందే పేపర్లో జాబ్ క్యాలెండర్ ఏంటో ప్రకటించాడు. ఈ టైంకి ఈ నోటిఫికేషన్ పడిద్ది, ఈ టైంకి ఈ రిక్రూట్మెంట్ జరిగిద్ది అని రేవంత్ రెడ్డి డేట్తో సహా ప్రకటించాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటుంది మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 40,000 ఉద్యోగాలు ఇస్తామని. నువ్వు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో నింపుతానని. 6 నెలలు కాదు, 2 సంవత్సరాలు గడుస్తుంది. వాళ్ళే చెప్తున్నారు 60,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని. మళ్ళీ 60,000 ఉద్యోగాల్లో కేటీఆర్ టైంలో అంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి నింపింది ఏంది? పైగా పరిపాలనలో కీలకమైన శాఖలకి మంత్రులు లేరు. హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఇలాంటి కీలకమైన శాఖలు ఇప్పటికీ ఏ మంత్రులకి కేటాయించలేదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కేసీఆర్తో పోలిస్తే రేవంత్ రెడ్డి జనంలో ఉంటున్నాడు. కేసీఆర్ జనంలో ఎక్కువ ఉండకపోయేవాడు, రేవంత్ రెడ్డి జనంలో ఉంటున్నాడు. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి భాషలో తేడా, అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డికి ప్లస్ అతని మాటకారితనమే, గట్టిగా మాట్లాడగలడు అనేది అతనికి ప్లస్. కానీ అతని మాటకారితనమే అతనికి మైనస్గా ఈరోజు మారింది. ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత మారాలి. అంటే కేటీఆర్కు అంటే ఒక విషయం, ఒక మనిషి ఒక రకంగా ఉండాలని ప్రజలు కోరుకుంటారు, అలా లేకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు హుందాగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలనుకుంటారు. కానీ అలా లేకపోవటం, విచ్చలవిడిగా మాటలు తోలటం అవతల వాళ్ళ మీద, అందులో కేసీఆర్ లాంటి వాళ్ళ మీద, అది కొంత రేవంత్ రెడ్డికి మైనస్గా అడపాదడపా ఉంటా ఉంది. ఏదేమైనా చాలా వ్యతిరేకతని మూటగట్టుకున్నాడు. ఆ వ్యతిరేకతను తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు పెట్టుబడులు తీసుకురాలేదు, హైదరాబాద్ బ్రాండింగ్ని రేవంత్ రెడ్డి వదిలేశాడు అన్న పరిస్థితి నుంచి గ్లోబల్ సమ్మిట్ ఇవాళ నిర్వహిస్తున్నారు. నిజంగా ఈ గ్లోబల్ సమ్మిట్ని కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక 2 పెద్ద కంపెనీలు చూపించగలిగితే మళ్ళా ప్రో అర్బన్ పీపుల్ కూడా రేవంత్ రెడ్డి మెచ్చుకోవచ్చు గాక, చెప్పలేం. కానీ ఏదేమైనా ఓవరాల్గా చూసినప్పుడు ఈ సమ్మిట్లో కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ చాలా కనపడుతూ ఉన్నాయి. చూడాలి రాబోయే కాలం ఏ పేరు వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడైతే రేవంత్ రెడ్డి మీద చాలా పెద్ద వ్యతిరేకత ఉంది, అది గుమ్మనంగా ఉంది. సమయం వచ్చినప్పుడు బయటపడిద్ది. నిజానికి ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవనప్పుడు ఎవరు గెలుస్తారు అన్నప్పుడు ఉన్న ఆప్షన్ ఇప్పటికి బీఆర్ఎస్ఏ, బీజేపీ యాక్టివ్గా లేదు కదా. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తగ్గలేదు, తగ్గిందని నేను చెప్పట్లేదు, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తగ్గలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు తిట్టుకుంటైనా మళ్ళీ బీఆర్ఎస్ కోటేసే అవకాశం ఉంటుంది, తిట్టుకుంటైనా బీఆర్ఎస్ కోటేసే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పెరగలేదు, బీఆర్ఎస్కి మంచి పేరు రాలేదు, బీఆర్ఎస్ నాయకత్వం మీద ఏమి పాజిటివ్ ఒపీనియన్ రాలేదు. కానీ
కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే బీఆర్ఎస్ని గెలిపించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ తీవ్రమైన వ్యతిరేకతలో కూడా నేను చెప్తున్నా కదా, గత 6 నెలలకి ఇప్పుడు కొంత తేడా వచ్చింది. ఆ తేడా ఇంకా రాబోయే కాలం కూడా వచ్చి మళ్ళీ పాజిటివ్గా మారితే చెప్పలేం. సహజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అంత ఈజీగా పాజిటివ్నెస్ రాదు. కాంగ్రెస్కి నెగిటివ్నెస్ ఎక్కువ మూటగా, అంటే వాళ్ళు ఉండే తగాదులు, గ్రూపులు, వాదనలు వాళ్ళే చెడ్డపేరు తెచ్చుకుంటూ ఉంటారు. మొన్న చూసాం కదా, జూబ్లీస్ ఎన్నికల కంటే ముందు కొండా సురేఖ వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ గొడవ చూసాం కదా. ఏకంగా కొండా సురేఖ కూతురు ముఖ్యమంత్రి సోదరుడి మీదే ఆరోపణ చేసింది, రేవంత్ రెడ్డి గారి మీదే ఆరోపణ చేసింది. సో ఇట్లాంటివి వాళ్ళే కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా ఓవరాల్గా చూసినప్పుడు 2 ఇయర్స్లో పాజిటివ్ తక్కువ, నెగిటివ్ ఎక్కువ. నేను 1 ఇయర్ అప్పుడు కూడా రివ్యూ చెప్పాను. అప్పుడు కేవలం నెగిటివ్ మాత్రమే ఎక్కువ ఉంది. ఇప్పుడు కొద్దిగా పాజిటివ్ అయింది. రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్లు, కొన్ని సంక్షేమ పథకాలు. కానీ హామీ ఇచ్చిన పథకాలు ఇంకా ఇన్ని ఉన్నాయి. పైగా కేసీఆర్ అవినీతి మీద, కేటీఆర్ అవినీతి మీద దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక్క అవినీతిని కూడా చూపించలేదు. కేసీఆర్ని అరెస్ట్ చేయలేదు, కేటీఆర్ని అరెస్ట్ చేయలేదు. అంటే ఇప్పటికీ విచారణలు జరుగుతున్నాయి. ఏం లాభం? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ ఫార్ములా కార్ రేసింగ్ అన్నారు, తర్వాత కాళేశ్వరం పెద్ద స్కామ్ అన్నారు. కానీ దాన్ని నిరూపించి చూపించడంలో, కనీసం వాళ్ళని అదుపులో తీసుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి ముందు కదలలేకపోయాడు అన్నటువంటి విమర్శ మాత్రం ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కవర్ చేయని అంశాలు మీరు కవర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.